ఏపీ లిక్కర్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. హైదరాబాద్ లో ఏపీ సిట్ దాడులు చేసింది. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సోదాలు చేస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని స్నేహ హౌస్ లో తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని సాగర్ సొసైటీలోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1లోని ఆఫీసుల్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు బంజారాహిల్స్ లోని సాగర్ సొసైటీలో ఉన్న గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలోనూ సిట్ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్ తో పాటు విశాఖలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని 8 కంపెనీలకు 4 ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు నర్రెడ్డి సునీల్ రెడ్డి. విశాఖలోని 2 కంపెనీలకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. వాల్తేర్ రోడ్, వెస్ట్ వింగ్, విశాఖలో ఉన్న మరో కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. హైదరాబాద్ లో ఏపీ సిట్ దాడులు చేసింది. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సోదాలు చేస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని స్నేహ హౌస్ లో తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని సాగర్ సొసైటీలోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1లోని ఆఫీసుల్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు బంజారాహిల్స్ లోని సాగర్ సొసైటీలో ఉన్న గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలోనూ సిట్ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్ తో పాటు విశాఖలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని 8 కంపెనీలకు 4 ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు నర్రెడ్డి సునీల్ రెడ్డి. విశాఖలోని 2 కంపెనీలకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. వాల్తేర్ రోడ్, వెస్ట్ వింగ్, విశాఖలో ఉన్న మరో కార్యాలయంలోనూ కూడా సోదాలు చేస్తున్నారు. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 ఆఫీసుల్లో కూడా ఏకకాలంలో సిట్ తనిఖీలు చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, చెప్పండి, ప్రస్తుతం సోదాలు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఎంతవరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది? ప్రియా, ఏపీ లిక్కర్ కేసులో ఏపీ సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ లో ఏకకాలంలో 8 ప్లేసెస్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3తో పాటు కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఈ ప్లేసెస్ అన్నింటిలో మొత్తం 8 ఆఫీసులలో ఏపీ సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్నేహ హౌస్ తో పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలో ఉన్న ఆఫీస్ లో కూడా గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీ ఉంది. దీనిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 8 ప్లేసెస్ అన్ని కూడా నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయాలుగా తెలుస్తుంది. ఇక్కడ 8 స్థానాలతో పాటు నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి మరొక 2 వైజాగ్ లో కూడా ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, 2 నెలల క్రితం శంషాబాద్ శివార్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో 11 పెట్టెల్లో 10 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ను కూడా ఏపీ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే లిక్కర్ స్కామ్ లో సంబంధించి ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీల్లో కూడా వీళ్ళు నిధులను మళ్లించారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా హైదరాబాద్ మళ్లించారని చెప్పి సిట్ అధికారులు గతంలోనే గుర్తించారు. దానిలో భాగంగానే ప్రస్తుతం నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఫామ్ హౌస్ లో డబ్బు స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా దీంట్లో A1 గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులుగా గుర్తించారు. అక్కడ 10 కోట్ల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగినటువంటి ఐటీ తనిఖీల్లో కూడా ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి లింక్ బయటపడింది. చెవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి టైంలోనే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఆయనకు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు అని చెప్పి సిట్ అధికారులు గుర్తించారు. దాంతో ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా సోదాలు నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లను, కొన్ని ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ అధికారులు చేస్తున్న సోదాలన్నీ కూడా నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి 8 కార్యాలయాలే ఉన్నాయి. ప్రస్తుతం గ్రీన్ టెల్ దగ్గర ఏకంగా 3 టీమ్స్ ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచే ఇక్కడ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రియా, రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.